హలో బాబు సార్, Hello, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ congratulations. కమింగ్ టు నానో టాక్స్. Okay, సో thank you. చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలుద్దాం ట్రై చేస్తుంటే మీరు నాకు ఈ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ Always ఫర్ welcome. కమింగ్ టు దిస్ పాడ్కాస్ట్ స్టూడియో. సార్, మా స్టార్టప్స్ కమ్యూనిటీ నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే, Okay. సార్ మీరు ట్రావెల్స్లో అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా వెహికల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా. Yes. సో మీరు అంటే ట్రావెల్స్లోకి వద్దామని చాలామంది ఉన్నారు ఇప్పుడు. అంటే చలో రైడ్స్ అని, మా దగ్గర షీ రైడ్స్ అని, ఇలా స్టార్టప్స్ ఇంక్యుబేటర్లో ఉన్నారన్నమాట. సో వాళ్ళు అంటే ట్రావెల్స్లో ఉండే లీగాలిటీస్ వాళ్ళకి తెలియదు పాపం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ ఇది గవర్నమెంట్ రూల్ ఉందా, ఓకే అని. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యా అంటే ఎక్స్పెన్సివ్ మనం ట్రావెల్స్ దాంట్లో ఏం ఉంటుంది మన వెహికల్స్. సో వెహికల్స్ అండ్ దెన్ వెహికల్ హ్యావ్ ఇట్స్ ఓన్ లైసెన్సెస్ కావచ్చు, వెహికల్ పర్మిట్స్ కావచ్చు. అంటే వెన్ ఇట్ కమ్ టు ట్రాన్స్పోర్ట్ వెహికల్ రైట్, సో ఆర్టీఓ ఉంటుంది, ఆర్టీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతే అట్ ద సేమ్ టైం రెగ్యులేషన్స్ అండ్ దెన్ మార్కెటింగ్ సిచ్యువేషన్ బట్టి ఇంకా అగైన్ యాడ్ ఆన్ థింగ్స్ ఏమంటే అవి చేసుకోవాలి. సో must and should they should follow the legalities. And every vehicle should have a license, should have a permit, and you should know that when it's going crossing the border one state to another state, there is a border tax, right? And there's other things like chauffeur or driver uniforms, and what kind of stickering should be there. So these are all part of the rules and regulations we should follow in this, and it's better to know, like మన కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతే ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ యూనిట్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ పెనాల్టీస్ అవన్నీ పడుతూ ఉంటాయి. సో ఇవి తెలుసుకొని చేస్తే ఇట్స్ గుడ్ అండ్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ మార్కెట్ ఫర్ దిస్, లాట్ ఆఫ్ మార్కెట్ అంటే ఇట్స్ ఇంక్రీజింగ్. అంటే ఎక్కువ మంది ఇప్పుడు మన అంత ముందు కరోనా తర్వాత కార్ల యూసేజ్ బాగా పెరిగిపోయింది. ప్లస్ పీపుల్ గోయింగ్ అవుట్ అంటే ఒక గ్రూప్ గా కలిసి కానీ ఫ్యామిలీస్ కానీ పిలిగ్రిమేజ్ కావచ్చు, లేకపోతే ఎక్స్కర్షన్స్ కావచ్చు, లేకపోతే ట్రిప్స్ ఫ్యామిలీ ట్రిప్స్ కావచ్చు బాగా పెరిగాయి. దిస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. ఓకే, రైట్ సార్. సార్ ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి సార్, ఇప్పుడు యాక్సిడెంట్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. బస్ యాక్సిడెంట్స్ అని మొన్న చాలా మంది, తర్వాత ట్రిప్పర్ ఒకటి పడిపోయి లోపల ఉన్నదంతా బస్సులోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది కదా. సార్ మీరు అంటే పబ్లిక్కి ఎలాంటి అవేర్నెస్ ఉండాలంటారు సార్? అంటే ఇప్పుడు మనం ఆ పర్టికులర్ కేసులో చూసుకుంటే ఇప్పుడు దాని కెపాసిటీ లెట్స్ ఒక 50 సీట్ ఇప్పుడు ఫ్రీ బస్ వస్తుంది కదా అని చెప్పి ఎక్కేశారు. అంటే యాజ్ అన్ ఇండివిజువల్ అంటే మనము కూడా చూసుకోవాలి. అంటే మనం కూడా రూల్స్ ఉన్నాయి, ఎక్కిచ్చేశారు. సో మనం కూడా ఒక స్టెప్ అంటే ఇంతమంది ఉన్నారు, ఓవర్లోడ్ కదా అని ఆలోచిస్తే కొద్దిగా బాగుంటుంది. సెకండ్, ఫ్రమ్ ది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో రోడ్స్ ప్రాపర్గా వేయడము అండ్ దెన్ అవి గవర్నమెంట్ ఇకో సిస్టమ్ కూడా మనకు బెటర్గా ఉంటే, లైక్ ఒక డివైడర్ ఉండడము, సో అవన్నీ చేయగలిగితే ఏంటంటే యాక్సిడెంట్స్ తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సెకండ్ వచ్చేసి డ్రైవర్స్. సో డ్రైవర్స్ కూడా వాళ్ళకి సఫిషియెంట్ నిద్ర ఉండాలి, వాళ్ళు కూడా మనం నిద్ర ఇవ్వాలి. దే హ్యావ్ టు బి అటెంటివ్, యాక్టివ్గా ఉండాలి. దే హ్యావ్ టు బి వెరీ యాక్టివ్, అటెంటివ్గా ఉండాలి, వాళ్ళకి సఫిషియెంట్ నిద్ర ఉండాలి. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎంత యాక్టివ్ ఉంటే, ఎందుకంటే 50 మెంబర్స్ లైఫ్ వాళ్ళ చేతిలో పెట్టాం మనం. అవును సార్. వాళ్ళతో చాలా పొలైట్గా మాట్లాడాలి, వాళ్ళకి కాస్త ఎంకరేజింగ్ గా మోటివేటింగ్ ఉండాలి తప్ప వాళ్ళ మీద చిరాకు పడ్డం అట్లాంటివి చేయకూడదు. మన లైఫ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. అవసరమైతే వెళ్ళి ఏదన్నా ఒక మంచి మాట, గుడ్ డ్రైవింగ్, చాలా బాగా చేశారు ఒక మాట అంటే ఆ రోజుకి అతనికి ఎనర్జీ వస్తుంది. సో చిన్న చిన్నవి ఇట్లాంటి మన సైడ్ నుంచి వాట్ వీ కెన్ డూ అంటే యాజ్ ఏ ప్యాసింజర్, యాజ్ ఏ కస్టమర్ మనం ఏం చేయొచ్చు, చిన్న చిన్న చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేస్తే ఇంకా కొద్దిగా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. మీ కంపెనీలో ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు? సో వీ హ్యావ్ 20+ ఉన్నారు ఇప్పుడు. 20+ డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళకి కరెక్ట్గా నిద్ర ఉండేలాగా అంతా మీరు మనము అన్నీ చెప్తాం. ఎందుకంటే వాళ్ళకు లెట్స్ సే కొన్ని లేట్ నైట్ ట్రిప్స్ అలా ఉంటే ముందే వెళ్ళి నిద్రపో రెస్ట్ తీసుకొని చెప్తాం.